తెలంగాణలో రైతులకి అండగా ఉండాలని కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధుని తీసుకొనొచ్చారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకి రైతు బంధు సకాలంగానే పడింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధును కాస్త రైతు భరోసాగా చేశారు. ఈ రైతు భరోసా రైతుల ఖాతాలో డబ్బులు నేరుగా జమ చేస్తా ఉన్నారంటే కొంత లేదనే సమాధానం రైతుల నుండి బలంగా వినిపిస్తూ ఉంది. రైతులకి రైతు భరోసా అందించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైతా ఉంది అన్నట్టుగా ఇటు రైతుల నుండి ఒక ఆవేదన వినిపిస్తూ ఉంది. ఏదైతే యాసంగి పంట కాలం ముగిసిపోయింది, యాసంగి సంబంధించిన ఒడ్లు ధాన్యం కొనుగోలు కూడా దాదాపుగా ముగింపు దశకి వెళ్తూ ఉంది. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కూడా మొదలవుతూ ఉంది, వానాకాలం సీజన్ కూడా మొదలవుతూ ఉంది. రైతులు కూడా దానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా అందని వాళ్ళు కూడా ఆశగా ఏదైతే ఇంకా వేస్తాడు అనే చిన్న ఆశతోనే ప్రభుత్వం వైపు అయితే చూస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే 2 విడతలుగా మరి రైతుల అకౌంట్లో డబ్బులు వేశారు. 3వ విడత కూడా 20 రోజుల వ్యవధిలో వేస్తా అని కూడా చెప్పారు. అయితే 2వ విడత వేసి దాదాపుగా ఇప్పటికే 50 రోజుల పైన అయింది. ఇప్పుడు కూడా రైతు భరోసా వేయని పరిస్థితి కనబడతా ఉంది. మొదటి విడత మనం చూసినట్లయితే మార్చి 22వ తారీఖు మరి 3,590 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో పడ్డాయి. అదేవిధంగా 2వ విడత మనం చూసినట్లయితే ఏప్రిల్ 20వ తారీఖు 2,650 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడినాయి. ఇంకో సుమారు 2,000 కోట్లకు పైనే పెండింగ్ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తం 9,000 కోట్ల రూపాయలతోని రైతు భరోసా అందిస్తామని కూడా బడ్జెట్లో పెట్టారు. అదేవిధంగా ఇటు రైతులకు కూడా అనేక వేదికలుగా ఈ వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి కూడా చేశారు. 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో రైతు బంధు పేరు మీద వేస్తూ ఉన్నాము, అలా వేసే ఏకైక ప్రభుత్వం మా ప్రభుత్వమే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చాలా సభలలో అనేక విధాలుగా వ్యాఖ్యలు చేశారు. అయితే నిజంగానే మరి సీఎం రేవంత్ రెడ్డి మా ఖాతాలో కూడా డబ్బులు వేస్తారేమో అని కూడా చాలామంది కూడా ఆశగా ఇంకా ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది అయితే రైతులు కనబడతా ఉన్నారు. ఇప్పటికే మొదటి విడతలో ఏవైతే డబ్బులు వేశారో ఆ మొదటి విడతకు సంబంధించి కూడా 1 ఎకరం ఉన్న వాళ్ళకి తర్వాత 2 ఎకరాలు 3 ఎకరాలు మాత్రానికి పరిమితమైంది. ఎవరైతే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ రైతుల ఖాతాలో రైతు భరోసా యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అయితే పడని పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రైతు భరోసా సంబంధించి కూడా కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొంత ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయేమో అని కూడా రైతులు కూడా సరే అన్నట్టుగా కొంత ముందుకెళ్ళిన నేపథ్యం చూస్తాం. తర్వాత కూడా ఏదైతే రైతు రుణమాఫీని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొని రావడం, అయితే రైతులకి కొంత ఊపిరి పీల్చుకునే విధంగానే, ఎందుకంటే రైతు భరోసా ఏకపోయినా కానీ రైతు ఏదైతే సంబంధించిన లోన్ ఏదైతే ఉందో దాన్ని మాఫీ చేయడము, రుణమాఫీ చేయడం అనేది కూడా రైతులు కూడా కొంత రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రుణమాఫీ అవుతా ఉంది కదా, 2 లక్షల వరకు ఎవరికైతే కిందికి ఉందో వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళింది. కాబట్టి రైతులు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచిగా చేస్తుందని భావించారు. కానీ ఇప్పుడు చూసే వారికి రైతు భరోసా అందకపోవడంతో చాలామంది రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా ఇబ్బందిగా ఉంది అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల మీద ఒక సమగ్ర సర్వే చేసి వాటికి సంబంధించిన నివేదిక అనేది రైతుల గురించి మరి సీఎం రేవంత్ రెడ్డి తీసుకోవాల్సిన బాధ్యత, సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి బాధ్యత ఉండాల్సిందే అన్నట్టుగా చాలామంది అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు యూరియా కొరత వస్తుంది ఒకవైపు, ఇటు విత్తనాలకు సంబంధించిన ఇబ్బంది అవుతా ఉంది, ఇటు నకిలీ విత్తనాలు అత్యధికంగా మరి గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా నకిలీ విత్తనాలు అమ్మేటోళ్ళు పెరిగిపోయారు. వీటిపైన ఖచ్చితంగా ప్రభుత్వం సమీక్ష చేసి మరి రైతులకి అండగా ఉండే విధంగా ప్రభుత్వం ఉండాలి అన్నట్టుగా రైతులైతే ఒక ఆవేదనగా ఇటు ప్రభుత్వం వైపు అయితే చూస్తూ ఉన్నారు. మరి దీనిపైన కూడా ప్రభుత్వం ఎటువంటి స్పష్టత లేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 విడతలు అయిపోయిన తర్వాత 3వ విడత వేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ మంత్రి అయినా కానీ 3వ విడత గురించి మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. 3వ విడత ఎప్పుడు వేస్తారో చెప్పని పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మరి ఇక ఈ సీజన్ అయినా ఒక ప్రణాళికబద్ధంగా మరి వేయాలి. ఇప్పటికైనా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఏదైతే వెనుకట మరి విత్తనాలు తీసుకోవడానికి కావచ్చు, పెట్టుబడి సహాయం కింద ఏదైతే అప్పులు చేసే వాళ్ళో మళ్ళీ అప్పులు చేసే విధంగానే ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కేసీఆర్ ఉంటేనే బాగుండు అనే విధంగా అన్నదాతలు అనుకుంటా ఉన్నారు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ మరి ఒక సమీక్ష చేయాలి అన్నట్టుగా కాంగ్రెస్ పెద్దలు కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి దీనిపైన ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.